హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా సెకండ్ డే 2 వ్లాగ్ అండి. పొద్దున్నే మార్నింగ్ 5 o'clock లేచిన తర్వాత బ్రష్ చేసుకొని ఇట్లా వాటర్ తీసుకొని బయటికి వచ్చి పొద్దున్నే సౌండ్స్ భలే ఉంటాయండి. చక్కగా చిలుకలు అని పిట్టలు సౌండ్స్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. నిర్విరామంగా ఇట్లా చాలా బాగా అనిపిస్తుంది. బయటకు వచ్చి అలా కాసేపట్లో వాటర్ తాగి నించుని కొంచెం సేపు అట్లా పొద్దున్న అట్లా ఆస్వాదిస్తే చాలా బాగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అలవాటు ఉందండి? ఇంకా వెంటనే ఇంకా బయట ఊడ్చేసి పెట్టిన అమ్మవారి దగ్గర తులసమ్మ దగ్గర పెట్టిన దీపాలు అవి ఇవి తీసేసి చక్కగా నీట్గా మొత్తం ఊడ్చేసి, పొద్దున్నే అందరికీ అలవాటు కదండి, ఇంట్లో ఉండే వాళ్ళకి ఆడవాళ్ళకి నీట్గా ఊడ్చేసి వెంటనే తూడ్చేసుకొని ముగ్గులు పెట్టేసుకోవటం ఇవన్నీ అందరికీ అలవాటే కదా, కొత్తగా చెప్పేది ఏముంది. నాకు మాత్రం ఇలా అలవాటు అండి. పొద్దున్నే లేవగానే ఎర్లీ మార్నింగ్ ముందు బ్రష్ చేసుకున్న తర్వాతనే ముందు ఇంటి ముందు ఊడవటం కానీ ఊర్లలో ఉండే వాళ్ళైతే కల్లాపు చల్లటం ఇట్లాంటివన్నీ బ్రష్ చేసుకున్న తర్వాతే చేయాలని చాలామంది అంటారు. నాకు అలానే అలవాటు అండి. యాక్చువల్గా నాకు ఇది మా అమ్మని చూసి నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ పొద్దున్నే ఎప్పుడు కూడా తెల్లవారిన తర్వాత అస్సలు లేచేది కాదండి. తెల్లవారుజామునే, అసలు తెల్లారకముందే, సూర్యుడు రాకముందే చీకటి జామున అని అంటారు కదా, ఆ టైంలోనే లేచేది. చిన్నప్పటి నుంచి మా అమ్మని చూసి నాకు అదే అలవాటు అయింది. ఇప్పుడు స్కూల్లో ఉండే టైంలో లేపి చదువుకోమని చెప్పేది. అలా ఎర్లీగా లేవటమే అలవాటు. అదంతా మా అమ్మని చూసి నేర్చుకున్నానండి. ఎప్పుడు కూడా మొత్తం తెల్లారిన తర్వాత లేవటం ఒక్కసారి కూడా నా లైఫ్లో చూడలేదు. నాకున్న అలవాట్లు ఏవైనా ఉన్నాయంటే అది అంతా అమ్మని చూసి నేర్చుకోవటమే అండి. అందరూ అంతే కదా, ఇంట్లో అమ్మ నాన్నలను చూసే అన్నీ నేర్చుకుంటారు. మంచైనా చెడైనా వాళ్ళని చూసే మనకి అలవాటు అవుతుంది కదా. అట్లా పొద్దున్నే లేవటం కానీ, ఇంట్లో చదువుకునే టైంలో చదువుకోవటము, అప్పుడైతే నాకు ఏ పని చెప్పేది కాదండి మా అమ్మ. అసలు చాలా బాగా చూసుకునేది. ఎవరి అమ్మలైనా అంతే కదండి. అసలు పిల్లలకి ఏ పనులు చెప్పరు, గారాబంగా అల్లారు ముద్దుగా పెంచుతారు. కానీ వన్స్ పెళ్ళైన తర్వాత పనులన్నీ తప్పవు కదా, చేసుకోవాలి. ఇల్లాలి బాధ్యత కదా అన్నీ చేసుకోవటం. పొద్దున్నే అట్లా ఎక్కువసేపు లేట్గా లేవటం, 7 దాకా 6 దాకా పడుకొని అది నాకు అలవాటు లేదండి. ఎప్పటి నుంచైనా సరే నేను చదువుకునే టైంలో కూడా ఎర్లీగానే లేస్తాను. అదే అలవాటు నాకు, అది ఎప్పటి నుంచో ఉంది. ఇంతకుముందు ఇంకా నేను విపాసన మెడిటేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఇంకా ఎర్లీగా లేచేదాన్ని, 4 ఈ మధ్య కొంచెం 4 లేవట్లేదు. అప్పుడప్పుడు లేస్తా 4 కూడా, కానీ మ్యాక్సిమం అయితే 4:30-5 అట్లా లేస్తాను. ఎందుకంటే నేను యోగా కూడా చేస్తాను కాబట్టి నాకు ఎర్లీగా లేవటమే అలవాటు. నేను 4 లేచిన 4 విపాసనకి మెడిటేషన్కి వెళ్ళినప్పుడు 4 లేపుతారండి అక్కడ. అది ఇంతకుముందు నాకు ఎప్పటి నుంచి అలవాటు ఉన్నా నాకు అదే అలవాటు అయిపోయింది. 4 లేవటము, ఇంటి ముందు ముగ్గేసుకొని ఊడ్చేసి, నెక్స్ట్ ఇల్లంతా ఊడ్చేసి మాప్ పెట్టుకోవటము, నెక్స్ట్ యోగా చేసుకోవటము, యోగా చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అవటము. ఇంకా టిఫిన్ ఇవాళ ఇడ్లీ అండి. ఇడ్లీ మా ఇంట్లో. ఆ యోగా క్లిప్ అనేది మిస్ అయింది, యాడ్ చేయలేదు. బట్ యోగా అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఒకేసారి దేవుడికి దీపం పెట్టేసుకొని ఇంకా ఇడ్లీ టిఫిన్ పెట్టేసుకొని, ఇవాళ యాక్చువల్గా అయితే బయటికి వెళ్ళేది ఉంది, డీమార్ట్కి వెళ్ళేది ఉందండి, కొన్ని సరుకులు తీసుకురావాలి. సో అందుకని త్వరగా ఇడ్లీ వేసేసి, ఇంకా యాక్చువల్గా అయితే ఇడ్లీలోకి సాంబార్ కానీ నెక్స్ట్ టమాటా రసం కానీ ఏదో ఒకటి చేస్తాను. కానీ ఇవాళ చట్నీ ఒక్కటే చేశాను, ఎందుకంటే బయటికి వెళ్ళేది ఉంది. బయటికి వెళ్ళి సరుకులు తీసుకొచ్చేది ఉందండి, అందుకని చెప్పి ఇడ్లీ ఒక్కటే వేశాను.
ఇంకా ఏంటండి సంగతులు. నేను యూట్యూబ్కి కొత్త. ఏదైనా తప్పుగా మాట్లాడడం కానీ, ఏదైనా మీకు అన్ఈజీగా అనిపించటం కానీ స్కిప్ చేయండి. ఒకవేళ నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. బట్ ఇంకా యాక్చువల్లీ మనము ప్రోటీన్ తీసుకోవడం కూడా చాలా హెల్త్కి మంచిదండి. అందుకని ప్రతి మీల్లో కూడా ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి. మార్నింగ్ టైంలో ఏ టిఫిన్స్ మ్యాక్సిమము ఇడ్లీ, దోశ, పెసరట్టు అండ్ పొంగల్ ఇవే చేసుకుంటారు. నాకు తెలిసి ఉప్మా. ప్రోటీన్ మార్నింగ్ ఏ టైంలో అయినా సరే, ఏ మీల్లో అయినా సరే ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఆఫ్టర్నూన్ టైంలో బాయిల్డ్ ఎగ్ తీసుకోవటం కానీ, ఈవినింగ్ టైంలో మళ్ళీ ఏదో ఒకటి నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్, లేదంటే ఎగ్ ఆమ్లెట్. ప్రోటీన్ ఇంకా మనకి చాలా పల్సెస్ ఉన్నాయి కదా, వాటి నుంచి కూడా ప్రోటీన్ వస్తుంది. సో ప్రోటీన్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇంకా పల్లి చట్నీ కంప్లీట్. నెక్స్ట్ ఇట్లా మామూలుగా అయితే జీలకర్ర వేస్తారు. అండ్ కరివేపాకు కూడా నేను అట్లా పోపులో పచ్చిమిర్చి వేయించినప్పుడు వేయటము నాకు అలవాటు అండి. అది కూడా మా అమ్మని చూసి నేర్చుకున్నా. అండ్ ఇడ్లీ అయిపోయింది. ఇంకా తినేసి బయటికి వెళ్ళాలి. సో ఫాస్ట్గా తినేసి ఇంకా డీమార్ట్కి వెళ్ళేసి సరుకులన్నీ తీసుకొచ్చుకోవాలి. కొన్ని ఉన్నాయి, కొన్ని ఇంకా లేనివి తీసుకురావాలండి. అందుకని చెప్పి ఫాస్ట్గా ఈలోపు మా వారు కూడా రెడీగా ఉన్నారు. సో మా హరికి కూడా టిఫిన్ ఇచ్చేసి తను తినేలోపు నేను కూడా టిఫిన్ చేసేసుకొని ఫాస్ట్గా రెడీ అయ్యి ఇంకా బయటికి వెళ్ళాలి. సో తను తినేలోపు నేను కూడా తినేస్తాను. తినేసి ఇద్దరం బయటికి వెళ్తున్నాము. చెప్పాను కదా డీమార్ట్కి వెళ్ళాలని. సో డీమార్ట్కి వెళ్తున్నాము. ఇంకా వెళ్ళేసి అక్కడ క్లిప్స్ అన్నీ యాక్చువల్గా నేను ఏం షూట్ చేయలేదండి. జస్ట్ వెళ్ళటం వరకే షూట్ చేశాను. లోపల తీద్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను. హడావిడిలో సరుకులు తీసుకోవడం హడావిడిలో మర్చిపోయాను అసలు. అంటే డైలీ చేసేది ఏదైనా మనకి వర్క్ అనేది ఏదైనా డైలీ చేస్తుంటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది కదా. ఇట్లా యూట్యూబ్లో వీడియోలు తీయటము ఇవంతా కొంచెం అలవాట్లేదు కదా, కొత్తగా ఉంది. అందుకని చెప్పి ఒక్కోసారి మిస్ అవుతా. తీయాలని అనుకుంటాను, సడన్గా ఆ టైంకి మిస్ అయిపోతా తీయటం. సో జస్ట్ వెళ్ళటం వరకే తీశాను. సో అక్కడ ఇంకేం తీయలేదు. అండ్ సరుకులు అన్నీ తీసేసుకొని ఇంటికి ఇంకా వచ్చేసాము. ఇంకా ఇంటికి రాగానే మొత్తము లంచ్కి ఇవాళ సాంబారు చేస్తున్నాను, మునక్కాయ పప్పుచారు. యాక్చువల్గా వెళ్ళేటప్పుడు మార్నింగ్ టిఫిన్ చేసే టైంలోనే పప్పు కూడా ఉడకబెట్టేసి వెళ్ళాను. బట్ అది నేను క్లిప్ చెప్పాను కదా తీయటం అనేది మర్చిపోయాను. కొన్ని ఇంత యూట్యూబ్కి కొత్త కదా, రెగ్యులర్గా తీసే వాళ్ళకైతే అన్నీ మిస్ అవ్వకుండా తీస్తారు. బట్ నాకు కొత్త కదా, సో కొన్ని క్లిప్స్ మిస్ అవుతున్నాయి. యాక్చువల్గా అయితే ఈ పప్పు ఎవరికైనా సరే పప్పు వండినప్పుడు పప్పు పక్కకు తీసి పెట్టుకోవటం ఎంతమందికి అలవాటు ఉంది. యాక్చువల్గా నా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ఎప్పుడు పప్పు వండినా చిన్న గిన్నెలో తీసి పక్కకు పెడుతుంది తినటానికి ముద్దపప్పు. అదేంటోనండి ఇంత పెద్దగా అయినా కానీ అదే అలవాటు. అలా ప్రతి పనిలో కూడా మా అమ్మ గుర్తొస్తూనే ఉంటారు నాకు. అమ్మ లేరు, కాకపోతే ప్రతి పనిలో ఏ పని చేస్తున్నా ఇది ఇలా అమ్మ ఉన్నప్పుడు ఇలా చేశాం కదా అని ప్రతి పనిలో గుర్తొస్తూనే ఉంటుందండి అమ్మ లేకుండా ఇప్పటికీ 2018లో చనిపోయారు ఫిబ్రవరిలో. ఇప్పటికీ దాదాపు దగ్గర 6-7 ఇయర్స్ అవుతుంది. అయినా సరే ఏ పని చేసినా ప్రతి పనులు కూడా మా అమ్మని అలా గుర్తు వస్తూనే ఉంటారు. మర్చిపోలేం కదా అమ్మ ప్రేమని. ఎక్కడికి పూర్మనతోనే ఉంటారు. నాకు ఎప్పుడు పప్పు వండినా కానీ ఆ పప్పు తీసి పెట్టే టైము ఎంత చిన్నప్పటి నుంచి అయినా ఎంత పెద్దగా అయినా కానీ
పక్కకు తీసి పెడుతుందండి మా అమ్మ పప్పు నా కోసం. యాక్చువల్‌గా చాలామంది అట్లా పిల్లలకి తీస్తారు కదా! నాకు తెలిసి చాలా వరకి పప్పు వండినప్పుడు తీసి పక్కకు పెట్టి పిల్లలకి చాలామంది చాలా తల్లులు ఇస్తారు. ఇష్టంగా తింటారు. కొంతమంది సాల్ట్ వేసుకొని, లేదంటే ఉత్తపప్పు, లేదంటే కొంతమంది చక్కెర వేసుకొని తింటారు. యాక్చువల్‌గా పప్పులో అయితే, ఈ పప్పుచారులో అయితే బెల్లం అలవాటు లేదండి నాకు. మాకు అలవాటు లేదు. కాకపోతే మా హరి కోసం తనకి కొంచెం స్వీట్నెస్ లైట్గా యాడ్ చేస్తే బాగుంటుంది. తనకి ఇష్టం అట్లా కొంచెం లైట్ స్వీట్నెస్ తగులుతుంటే, అందుకని ఎక్కువ వేయకుండా కొంచెం లైట్గా వేసాను. అది ఇక్కడ అలవాటేమో, తనకి అలవాటు చిన్నప్పటి నుంచి కూడా రసం కానీ, పప్పుచారు కానీ, ఏదైనా సరే సాంబార్ ఇట్లాంటి వాటిలలోకి కొంచెం స్వీట్నెస్ ఉండాలంట. నాకు పెళ్ళికి ముందు అలవాటు లేదు. కాకపోతే హరి కోసం కొన్ని కొన్ని మార్చుకోవాలి కదా! తన కోసం నేను, నా కోసం తను, అంతే కదా లైఫ్ అంటే. లైఫ్ పార్ట్నర్ కోసం మనం అన్నీ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని కొన్ని మనకి అవతల వాళ్ళకి ఇబ్బంది లేదు, మనకి ఇబ్బంది లేదు అనుకున్నవి పెద్ద చేంజ్ చేసుకోవటం నష్టమేం లేదని నా అభిప్రాయం.